నేను నందిని దగ్గరికి వెళ్ళినా నన్ను చూసి తను ఇంకా బాధపడుతుంది, క్షణ క్షణం ఉద్వేగపడుతుంది. లేదు విజయ్, నువ్వు తన కళ్ళ ముందుండాలి, ఆ ఉద్రేకాన్ని చల్లార్చాలి. అక్క, అనాథాశ్రమం వాళ్ళకి నిన్న ఫోన్ చేయమన్నాను, చేసావా? చేశానమ్మా. ఏం చెప్పారు? ఈరోజు ఇంటికొస్తామన్నారు. నా చెల్లెలు నందిని భర్త కీర్తిశేషులు విజయ్ భూపతి పెద్ద కర్మ చేస్తున్నావు, ఈ రోజు మీ ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నామని క్లియర్గా చెప్పావు కదా. చెప్పానమ్మా. పాపం 10 మందికి కడుపు నిండా భోజనం పెడితే పైనున్న విజయ్ ఆత్మ సంతోషిస్తుంది. అలాగే పంతులు గారికి ఒకసారి ఫోన్ చేసి పిలిపించక్క. ఎందుకమ్మా? చచ్చిపోయిన నా మొగుడికి 10 రోజులకొకసారి పిండం పెట్టాలనుకుంటున్నాను. అలా శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అని కనుక్కుందామని. నేను ఫోన్ చేసి పిలిపిస్తానులేమ్మా. ఈ రోజు నుంచి నువ్వు నీ కొడుకు నేను పెట్టే టార్చర్కి కుళ్ళి కుళ్ళి చావాలి. క్షణ క్షణం నేను పెట్టే బాధకి మీరు చేసిన పాపం గుర్తుకు రావాలి. నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా, నీ కొడుకు చచ్చిన శవంగా పడుండాలి. అది నేను చూస్తుండాలి. మిమ్మల్ని వదిలిపెట్టను. నందిని, వదిలో. నువ్వు నన్ను తాకడానికి వీల్లేదు. నీ చూపు కూడా నా మీద పడకూడదు. నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. నీ దగ్గర కుళ్ళిపోయిన శవ వాసన వస్తోంది. నేనిప్పుడు కింద పడిపోతుంటే నాకేదో అయిపోతుందని పట్టుకోవడం కాదు. నేను చనిపోతున్నా, నువ్వు నన్ను కాపాడకూడదు. గుర్తు పెట్టుకో. నందిని,
నందిని ఛీ, వదలు. విజయ్ భోజనం తీసుకొచ్చాను. ఆకలిగా లేదమ్మా. జరిగిన దాని గురించి ఆలోచించటం వల్ల మనసులో బాధ తగ్గదు, ఇంకా పెరుగుతుంది. నిన్నటి గురించి మర్చిపో, రేపటి గురించి ఆలోచించు. ముందు నువ్వు భోంచేయి. అమ్మా, నందిని మనసు మార్చలేమా? పగిలిన అద్దాన్నైనా అతికించవచ్చేమో కాని నందిని మనసును మాత్రం మార్చలేవు. నాకు తెలిసినంత వరకు నందిని మారదు, అంతే. మారుస్తానమ్మా. నందినిని ఎలాగైనా మారుస్తాను. నా మనసు రాయయింది. విజయ్ ఇంటికి రాగానే కోపంతో రగిలిపోయాను. తను చేసిన మోసానికి ఇంక ఎప్పటికీ క్షమించను. మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం చచ్చిపోయింది. ఈ సమయంలో మల్లీశ్వరక్క నాకు తోడుగా లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అనిపిస్తోంది. వచ్చే జన్మలో నేను మల్లీశ్వరి అక్క చెల్లెళ్ళగా పుట్టాలని అనిపిస్తోంది. నందిని, అక్క, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, వేసుకో. అక్క, సరైన టైంలో నువ్వు ఈ ఇంటికొచ్చావు. నిజంగా నిన్న ఆ భగవంతుడు నాకోసమే పంపించాడక్క. అయ్యో, అంత మాట అనకమ్మా. ఏ ఆడదానికైనా ఇలాంటి సమయంలో అత్త, మావా, భర్త అండగా ఉండి ప్రేమగా చూసుకోవాలి. పాపం నీకు ఆ అదృష్టం లేదు. నీ మంచి మనసే నన్నిక్కడికి రప్పించింది. నెల రోజుల్లో వెళ్ళిపోతానని అత్తయ్యకి చెప్పాను. ఈలోపు నాకు చేతనైనన్ని సేవలు చేసి నేను వెళ్ళిపోతాను. ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాల్సిందే కదమ్మా. ఏంటక్క, నువ్వెళ్ళిపోవడమేంటి? అలాంటి పనేం చెయ్యొద్దక్క. ఇది మనిల్లు. నిన్ను వెళ్ళిపోమనే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరైనా అలా అంటే వాళ్ళని ఇంటి నుంచి పంపించేస్తాను. నెల రోజులేంటక్క, నువ్విక్కడే శాశ్వతంగా ఉంటావు. నీ మనసు నాకు తెలుసమ్మా. నువ్వు డెలివరీ అయ్యేంత వరకు అన్నీ చూసుకుంటాను. నీ బిడ్డని నీ చేతిలో పెట్టి అప్పుడు వెళ్తాను, సరేనా? మరి నా బిడ్డని ఎవరు పెంచి పెద్ద చేస్తారు? నువ్వే కదా. కాబట్టి నాతో పాటు ఇక్కడే ఉండాలి. సరే, నీ ఇష్టం. అయ్యో, లేట్ అయింది, పడుకో నందిని. దా. ఏంటే, నేనేమైనా మీ ఆయన్ని అనుకుంటున్నావా? లైఫ్ లాంగ్ నీకు నీ బిడ్డకి సేవలు చేయడానికి వచ్చాననుకున్నావా? పిచ్చిదానా, త్వరలో విజయ్ని చంపేస్తున్నాను. అంతవరకే నీతో నాకు పని.
గుడ్ నైట్. ఎస్, ఈ డైరీలో విజయ్ చేసిన శవాల నాటకం మొత్తం నందిని రాసింది. ఈ డైరీని అడ్డం పెట్టుకుని ఎస్, ఈ డైరీతోనే డెత్ గేమ్ మొదలు పెడతాను. ఈ నందిని డైరీతో ఏం చేయబోతున్నావు మల్లేశ్వరి? డెత్ గేమ్ ఆడబోతున్నాను రుద్ర. ఎలా? నందినికి ప్రతిరోజు డైరీ రాసే అలవాటుంది. ఇందులో ప్రతిదీ డీటెయిల్డ్ గా రాసింది. అయితే నా గురించి కూడా రాసే ఉంటుంది. హాస్పిటల్లో పెళ్లి చేసుకుంటానని నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశానని రాసింది. సరే, ఏ రోజు ఏం జరిగిందో రాసింది ఓకే, కానీ అది మనకెలా ఉపయోగపడుతుంది? అదెలాగో చెప్తాను. ఎలా ఉంది నా డైరీ డెత్ ప్లాన్? మల్లేశ్వరి, నీ క్రిమినల్ బుర్రకి హ్యాట్స్ ఆఫ్. ఈ దెబ్బతో హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీ క్లోజ్. సో నందిని రాసిన డైరీ మనకి బ్రహ్మాస్త్రం. అది ఎప్పుడు ఎలా వాడాలో మనం ప్లాన్ చేద్దాం. జానకి, నీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాను. నీ మొగుడితో మొదలుపెట్టిన యుద్ధాన్ని నీ చావుతో ముగిస్తాను. నాన్న, నాన్న, ఏంటమ్మా? భోంచేత్రి కాని రండి నాన్న. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తినేసి పడుకో. అమ్మా, అమ్మా, భోజనం చేద్దాం రా అమ్మా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిని పడుకో.
నాన్న అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా జానకి అమ్మా, జానకి? ఏమైంది? అయ్యో ఇదిగో నోరు తెరు కారం తగ్గిందమ్మా ఇప్పుడు పర్వాలేదు నాన్న అంత కారం ఎందుకు తిన్నావమ్మా మీకోసమే మాకోసమా? అవును నువ్వేమో ఆ రూమ్ లో అమ్మేమో ఈ రూమ్ లో ఇద్దరికి మాటలు లేవు భోజనం చేయమంటే ఇద్దరికి ఆకలి లేదు అంటారు ఇంట్లో ఎంత గొడవ జరిగితే మాత్రం భోజనం చేయకుండా ఉంటారా అసలు మాట్లాడుకోరా అందుకే కోపం వచ్చి మీ ఇద్దరిని కలపాలని ఇదిగో ఈ పచ్చడి ఇంత వేసుకుని తిన్నాను చేయంటమ్మా ఇది చిన్నపిల్లలాగా అవును నాన్న దగ్గర ఈ జానకి ఎప్పుడూ చిన్నపిల్లే మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? మీరిద్దరూ ఉన్నారు కదా నాకేంటి బాధ ఇదిగో మీరిలా చూస్తేనే నేను బాధపడతాను నాన్న అమ్మ చేతి వంట తినరు మంచినీళ్ళు తాగరు కానీ మాట్లాడకుండా మాత్రం ఉండకండి నాన్న పాపం అమ్మకి మాత్రం ఇంకెవరున్నారు చెప్పు మీరంటే అమ్మకి ప్రాణం నాన్న చూసారా ఆ కన్నీళ్లు మీకోసమే నాన్న మీరు మాట్లాడకపోతే అమ్మ ఏడుస్తుంది మీకేమైనా అయితే అమ్మ ఏడుస్తుంది అమ్మ వైపు మీరు చూడకపోతే ఏడుస్తుంది జరిగిందేదో జరిగిపోయింది అమ్మ చేతి వంట తినను అన్నారు సరే కానీ మాట్లాడకుండా ఉండకండి నాన్న ప్లీజ్ నాన్న అలాగేనమ్మా మాట్లాడతాను అమ్మా నాన్న మాట్లాడతారంట ఇకనైనా నవ్వమ్మా ఈరోజు మీ ఇద్దరికి నేనే తినిపిస్తాను సరేనా అలాగే నీ ఇష్టం. నా మొదటి ముద్ద ఎవరికి నాకు నాకు ఆ ఇదేంటి ఇద్దరు నాకు టెస్ట్ పెడుతున్నారా మా ఇద్దరిలో ఎవరి మీద నీకు ఎక్కువ ప్రేమ ఉందో ఇప్పుడు తెలుస్తుంది. ఏంట్రా ఇది ఎవరో ఒకరికి తినిపించాలి కదా. అమ్మా ప్లీజ్ నాన్నకి తినిపిస్తాను నాన్న అంటే నాకు చాలా ఇష్టం కదా మీ నాన్నకే తినిపించు. నాకు తెలుసు నువ్వు మీ నాన్న కూతురువే అని. థ్యాంక్స్ అమ్మా విజయ్ నువ్వు నందిని ఇద్దరు ఒకటవ్వాలి మీరిద్దరూ కలవాలి నాకు మా అమ్మ నాన్న ఉంటే చాలు విజయ్ చాలు
ఏయ్ నటించడం చాలు వద్దు ఈ జీవితంలో నిన్ను క్షమించడం అంటూ జరగదు. నందిని ఎందుకింత ఆవేశపడుతున్నావు? ముందు నువ్వు ఈ రూమ్ లోంచి బయటకు వెళ్తావా లేదా? అది కాదు నందిని. నిన్ను వెళ్ళు.